వంకాయ షాప. ఎప్పుడన్నా తిన్నారా? అగో కొర్రమట్ట తెలుసు, పిత్తపరక తెలుసు. గీ వంకాయ షాప్ ఏందనుకుంటుర్రా? ఏంలే వంకాయ కూరనే గానీ, నాకు చేపల ఫ్రై స్టైల్‌లో చేస్తే ఏమన్నా జబర్దస్త్ ఉంటదా! ఓ తాప మీరిగిన ట్రై చేయండి. ఎంత మంచిగంటే గంత మంచిగుంటది. ముందుగాలకి ఇట్లా మార్కెట్‌లో పెద్ద వంకాయలు తెచ్చినప్పుడు తీసుకొచ్చి మధ్యలో పాటు దొడ్డుగానే ఇక్కడ చూపిస్తున్నట్టు దొడ్డు కట్ చేసుకోవాలన్నట్టు. ఇగ అందులో మధ్యలో ఇట్లా కాట్లు పెట్టుకుంటే ఉప్పు, కారం గిట్ల లోపల కాబట్టి ఎంత అంటే అంత మంచిగుంటది. ఇందులో ఉప్పు, కారం, మెంతుల పొడి, పసుపు, ధనియాల పొడి అట్లనే మనం ఇలా వెరైటీగా ఆవాల పొడేస్తున్నాము. నూనె గూడా ఆవాల నూనె ఉంటే అది ఏసుకోవాలి. లేకపోతే నార్మల్ మంచి నూనె ఏదైనా పనిచేస్తదన్నట్టు. ఇట్లా కలిపేసుకొని అందులో మొత్తం అంతా అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఏసేసుకున్నాం మనం. మంచిగా మనం వంకాయ ముక్కలు తీసుకున్నాం కదా! దానికి పట్టిచ్చేసేయాలన్నట్టు. ఏదైనా మందమున్న గిన్నె తీసుకొని అందులో మంచం ఎక్కువనే నూనె పడతది. ఎక్కువ అంటే ఓ 2 చెంచాలు పడతది అంతే. అంతకంటే ఎక్కువేం పట్టదు ఇగురు గానీ, అందులో మంచిగా మెల్లగా సన్న చెక్క మీద గోలిచ్చుకొని ఒకవేళ మీకు వంకాయ మాడిపోతుంది అన్నట్లు అనిపిస్తే మొత్తం అన్ని నీళ్ళు చల్లుకోవచ్చు అన్నట్టు. మంచిగా మీకు 5 అంటే 5 నిమిషాలలో వంకాయ ఉడికిపోతది. గింత మందం కోసుకున్నా గూడా ఆ మసాలాలని బట్టి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటది. ఈ తాప కంపల్సరీ ట్రై చేయండి.